అమ్మా ఈ సినిమా కూడా రద్దయిపోయినట్టే. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? నేను ఏ సినిమాను స్టార్ట్ చేసినా అస్సలు ముందుకు వెళ్ళడం లేదు. నన్ను ఐరన్ లెగ్ అంటున్నారంటూ మా అమ్మ దగ్గర దాదాపుగా చేశాను. అప్పుడు మా అమ్మ ఒకేదే మాటను చెప్పింది, నువ్వు 1కి 10 సార్లు ప్రయత్నించినా అవి ముందుకు వెళ్ళడం లేదంటే దేవుడు నీ కోసం చాలా పెద్ద సక్సెస్ను రాసి పెట్టి ఉంటాడనుకుంటా. అందుకే చిన్న చిన్న సినిమాలు నీకెందుకుంటూ వాటిని ఆపేస్తున్నాడు. నీకోసం ఇంతకంటే మంచి సినిమా రాసి పెట్టి ఉంది. ఈ అమ్మ మాటను నమ్ము అంటూ నాకు భరోసానిచ్చింది. మా అన్నయ్య కూడా నన్ను ధైర్యంగా ఉండమని చెప్పేవాడు. సరిగ్గా సెప్టెంబర్ 29వ తారీఖున సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. ఆ రోజు మా ఆఫీసులో రాత్ బాకీ సినిమా గురించి డిస్కషన్లు నడుస్తున్నాయి. వేరే హీరోలను పెట్టుకొని సినిమాను తీద్దామన్నా డేట్స్ను అప్పటికప్పుడు అడ్జస్ట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఏ యాంగిల్లో చూసుకున్నా ఇప్పట్లో ఈ సినిమా పూర్తయ్యే పరిస్థితుల్లో లేదన్నది అందరి అభిప్రాయం. వాళ్ళంతా రాత్ బాకీ సినిమా గురించి ఆలోచిస్తుంటే నా ఆలోచనలు మాత్రం సర్జికల్ స్ట్రైక్స్ వైపే వెళ్ళాయి. సర్జికల్ స్ట్రైక్స్ అసలు ఎలా జరుగుతాయి, ఎలా